తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని ఉచ్చరిస్తే తెలంగాణ అనే పదాన్ని గతంలో 2000 సంవత్సరంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడేవారు. అలాంటిది ఆ సమయంలో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ కేసీఆర్ గారికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు తెలంగాణ పదం పలికినా మొదటిగా మదిలో మెదిలేది ఎవరంటే కేసీఆర్ గారు. అవునన్నా కాదన్నా ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ పక్కన కేసీఆర్ అని మనకు మెదులుతూ ఉంటుంది. ఆ రకంగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వేదిక మీద ఉన్న చాలా మంది సోదరులు ఉద్యమకారులందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు పరోక్షంగా కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నాను. ఎప్పుడు చెప్తుంటే ఆ రోజు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ప్రతిరోజు ఎక్కడ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడ ఎవరు పోతున్నారు, హరీశ్రావు గారు ఎక్కడికి వెళ్తున్నారు, కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉద్యమం నడుస్తున్న యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని ఎట్లా నడుస్తుందని. ఒక మూమెంట్ లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు 10 వద్దు, నేనుండి నా ఆడబిడ్డలు నేను కొట్టించడం ఏంటనేది కొంత నేను ఇంటర్నల్ డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరూ నా రోజు గురించి మాట్లాడడం జరిగింది. కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మీద ఒక లాఠీ దెబ్బ కూడా పడడానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పుణికిపుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి చెప్పారు. సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాం. ఇక హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మా హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు దాన్ని చూసుకో అని చెప్తున్నాను. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నల్ల తిడుతున్నారు, నా వల్ల నల్ల తిడుతున్నారు. ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేద్దాము అంటేను లేదక్క నా భోజనం తెచ్చుకుని గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నాకు తెలుసన్నాను. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపించక కారమంటే పంపించాను. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు. అది చాలా గొప్పతనం. 14F అని ఉండేది. 14F ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని ఒక ఉద్యమం లాగా తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి 14F తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు. అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పైన పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో ఆ రోజు నీమ్స్